రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత మనం తీసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరి ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి. మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రండి. అదేవిధంగా ఈనాడు 1,000 మంది ఆడబిడ్డలకు 1,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొకసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరి 1,000 మందికి 1,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏళ్ళ పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది. ఈ చదువే మన జీవితంలో